సో నమస్తే జనాలారా, నేనైతే మీ గుణ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లు అయితే సుడిగాలి పర్యటన చేసి ఆ సమస్యల సాధన కోసం వాళ్ళు ఏ విధంగా కొట్లాడుతున్నారు అనే ముచ్చట్నైతే మనమైతే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉన్నదంటే మిర్రర్ టీవీ తప్పకుండా అక్కడ ఉక్కుపాదం అయితే మోపుతుంది. ముఖ్యంగా రైతుల కష్టాలను అయితే చూడలేదు కాబట్టి రైతుల కష్టాలను అయితే నిరంతరం జనాల కండ్ల కట్టినట్టే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇగో మనము ముచ్చట్లకు పోతే కొనుగోలు కేంద్రమా కన్నీటి సంద్రమా చూసిర్రా? కొనుగోలు కేంద్రమా కన్నీటి సంద్రమా? కొనుగోలు కేంద్రాల లెక్క లేవు, ఇవి కన్నీటి సంద్రాల లెక్కనే ఉన్నాయి. అయితే రైతులను ఏడిపిస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ల వద్ద కలెక్టర్ల దగ్గరనైతే ధర్నాలు అయితే చేస్తున్నారు. కేంద్రాల దగ్గరనైతే రోజుల తరబడి రైతులు పండించిన పంటలు అయితే గట్టనే ఉన్నాయట. చూసిర్రా? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతన్నలు కూడా కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ల దగ్గరనైతే ధర్నాలు చేస్తున్నటువంటి దాఖలాలు. అంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి లీడర్లే కలెక్టర్ల దగ్గరికి, కలెక్టరేట్ల దగ్గరికి పోయి ధర్నాలు చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయింది తెలంగాణ రాష్ట్రకీయము. ఇవాళ రైతాంగమే కావచ్చు, అదేవిధంగా విద్యారంగమే కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల కష్టాలే కావచ్చు, మనం ఏం చూసుకున్నా కూడా చాలా దిగజారిపోయింది. ఇక లారీలు రాక ధాన్యం ఎత్తక అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పట్టింపు లేదా? ఇక వాళ్ళ మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఇక మంత్రులు అసలుకే పట్టించుకోలేరట. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు తన్నీరు హరీష్ రావు సార్ అయితే మెదక్ జిల్లా కర్నాల్పల్లిలో కొనుగోలు కేంద్రంలో పోయి అక్కడ ఉన్నటువంటి రైతులతో అయితే మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధకాలు అయితే అడుగుతున్నాడు, అడిగి తెలుసుకుంటున్నాడు. చూడుర్రి, ఇగో హరీష్ రావు సారు వాళ్ళ దగ్గరికి పోయిండు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మరి మీ కష్టాలేంటి, మీ సుఖాలేంటి, ఎందుకు కొట్టలేరు, మరి మనం ఏ విధంగా పోరాడము, మరి రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందడిగేసి మీ వెనుక మేముంటాము అని చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే ధాన్యం కొనుగోలు కేంద్రంలో అయితే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సీఎంకి అయితే అస్సలకే కనిపిస్తలేదా అని గట్టిగానే నిలదీసి అడుగుతున్నాడు హరీష్ రావు సారు. ఇక అడగకపోతే ఏం చేస్తారు చెప్పుర్రి? రైతన్నలు ఏడుస్తున్నారు, రైతన్నలు చచ్చిపోతున్నారు, రైతన్నలు బాధపడుతున్నారు. ఇక ఇవన్నీ రైతుల బాధలు మీకు తెలివయ్యా, మీరు చూసుకోవాలి కదా. ఏమనంటే స్టేజ్ల మీదకి, సభల మీదకి, సమావేశాల మీదకి పోతారు, ఇస్తున్నాము తీసుకోరంటే మీరు ఏడిస్తారు, వీళ్ళు ఏడ తీసుకుంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ ముంగట్టయితే ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలని సార్ అయితే అన్నాడు. ఆదివారము మెదక్ జిల్లా చేగుంట మండలము కర్నాల్పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయితే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలతో పాటు కలిసి సందర్శించిండు. రైతుల సమస్యలను అయితే అడిగి తెలుసుకున్నాడు. అనంతరము హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా వడ్ల కొనుగోలుపై ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎందుకు గోప్యం వహిస్తున్నాడు, మంత్రులకైతే అసలు పట్టడమే లేదా అని సార్ అయితే అగ్గాయం అనుకుంటా మాట్లాడిండు. ఇక సార్ ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా ప్రభుత్వంకి అయితే చెవి మీద పేన బారతలేదు. నిజంగా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి ఇవాళ రైతన్నలు రోడ్డే కప్పోదురు కదా. ఇక చూడుర్రి, వరి ధాన్యము మొత్తం బస్తాలన్నీ గిడేసుకొని ఎట్లా చేస్తున్నారో. ఇగో ఈ ముచ్చట చెప్తుంటేనైతే తప్పకుండా ఈ ముచ్చట ఆ సారింటనైతే ఆ సార్కైతే సిగ్గుచేట అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ విప్పు శ్రీనివాసు స్వయం గ్రామము రుద్రాంగిలో అయితే రోడ్డు మీద ధాన్యం బస్తాలతోటి అక్కడ ధాన్యం పోసి నిరసన తెలుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు. ఇగో విప్పు సొంత ఊరిలో రోడ్డెక్కిన రైతులు, విప్పు సొంత ఊరిలో రోడ్డెక్కుడు కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద రైతులు రోడ్డెక్కుతారు. ఎక్కడ చూసినా కూడా రైతుల కష్టాలు పోతున్నాయా? ఎక్కడ పోతలేవు. ఎక్కడున్న కష్టాలు గక్కనే ఉంటాయి, ఎక్కడున్న గొంగడి గక్కనే ఉంటుంది. ఇక సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు సొంత గ్రామము రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో అయితే రైతులు గోసలు పడుతూనే ఉన్నారు. ఇక పోయిన సీజన్లో అయితే యూరియా కోసము, దాని తర్వాత నీటి కోసము, ఇక సాగునీటి కోసం కూడా తనలాడిన అన్నదాతలు ఇప్పుడైతే ధాన్యం కొనుగోళ్ల జోప్యంతో అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. రుద్రాంగి కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు అవుతున్నా కూడా కొనేవాళ్ళు దిక్కే లేరని ఆగ్రహిస్తూ ఆదివారం అయితే రోడ్డెక్కిర్రు అక్కడ ఉన్నటువంటి రైతులు.
కార్మికులు కర్షకులు అందరూ ఇక మండల కేంద్రంలోని కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి మధ్యనైతే ధర్నానైతే చేసిరు. చూసిరా ఆది శ్రీనివాస్ సారు, ఇది మీ నియోజకవర్గానికి సంబంధించిన ముచ్చటే. మరి రేవంత్ రెడ్డి సార్ అయితే ఏమంటాడు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు, వీళ్ళు పనిచేసేటువంటి ఆ ప్రాంతాలలో నియోజకవర్గాలలో జనాలను మంచిగా చూసుకోవాలని చెప్తాడు కదా. మరి ఇది మీ సొంత నియోజకవర్గం, మీ సొంత ఊరు దగ్గరనే కదా జరిగింది, మరి ఎందుకు జరుగుతున్నది? మీరు ఒక ప్రభుత్వ విప్పు, జనాలతోటి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ సభ్యులు కదా, మరి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్నది? ఒక్క మలకనన్న ఊరు పర్యటనకు పోయి మరి నా జనాలు ఎట్లున్నారు, నాకు ఓట్లేసిరు కదా, వాళ్ళని ఆలన పాలన ఒకసారి చూసుకుంటా, వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో, మరి వాళ్ళ ఒడ్లు ఎందుకు కొంటలేరో ఒక్కసారి నేను పోయి అడిగేస్తా అని అన్నారా? అన్న దాఖలాలే లేవు. ఇక ఇట్లుంటుంది మరి వీళ్ళ పరిస్థితి. ఇగో ఇక్కడ చూసుకుంటే వచ్చే 48 గంటల్లో మోస్తారు వర్షాలు. చూసిరా ఈ వర్షాలు వచ్చినాయి అనుకో, ఇగో కళ్ళాల కాడ రైతులు ఉన్నారు కదా, ఈ కళ్ళాల కాడ ఉన్నటువంటి అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు కదా, ఈ అరిగోసల నుంచి ఎవరు వీళ్ళను బందికాణాల నుంచి విముక్తులు చేస్తారు. ఇక 48 గంటలనైతే వర్షాలు అంటే 2 రోజులలో, ఇక ఈ 2 రోజులలో కథం వర్షం రావాలి, ధాన్యం తడవాలి, అన్నదాతలు మొత్తం ఆగమాగం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం చూసుకొని ఆనంద సంబరాలు చేసుకోవాలి. ఇదే ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఇంకేమున్నది చెప్పుర్రి. ఇగో ఇక్కడ బొత్తిలకే ఇక్కడ ఈయన పెట్టుకున్నటువంటి వడ్ల కుప్ప, వడ్ల ధాన్యాలు ఏదైతే వడ్ల నెట్ ఉంటుందో ఈ బస్తాలు వర్షం పడి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తడిసిన ధాన్యం. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కొంటారా? కొనరు. ధాన్యం తడిచింది మేము కొనము, అవి మొలికెత్తని ఏమన్నా కానీ రైతులు ఉండని పోని మన్ను కానీ మశానం కానీ మాకేం తెలియదు. గివ్వే ముచ్చట్లు, ఇక గివ్వే కథలు. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసుకున్నా రైతన్నలు అదేవిధంగా రైతులైతే అరణ్య గోసలే పడుతున్నారు. ఇక చూడుర్రి ఇక్కడైతే నిజంగా ప్రభుత్వానికి సిగ్గుసేటు. ఇవాళ నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను ఏమన్నా చేసినా పర్వాలేదు, కానీ ప్రభుత్వం మీదనైతే ఖచ్చితంగానైతే జనాలు తిరుగుబడతారు, రైతులైతే ఫస్ట్ తిరుగుబడతారు. ఎందుకంటే ఇక చూడుర్రి ట్రాక్టర్లు ఏదన్నా జాతరకు పోతే లైన్గా ఉంటాయి కదా, అగో గట్ల ఈ ట్రాక్టర్ల నిండా సుమారుగా ఇక్కడ నుంచి అక్కడికి 100 ట్రాక్టర్ల వరకు ఉంటాయి. ఆ ధాన్యం బస్తాలు పోక ఎర్రటి ఎండల గాడుపొస్తున్నది, ఎండ కొడుతున్నది, వడదెబ్బ తాకుతున్నది. మీద ఎండదేవుడు 40 నుంచి 50 డిగ్రీల ఎండ చంపుతున్నాడు. వాళ్ళు నెత్తి మీద తువ్వాలు వేసుకొని ఆ ట్రాక్టర్ల కింద ఇట్లా నక్కి ఉంటున్నారు. వర్షం పడితే ట్రాక్టర్ల కిందకే, ఎండ కొడితే ట్రాక్టర్ల కిందకే. మరి ఈ ట్రాక్టర్లకైతే గిడ్డంగుల లోపలికి ఎందుకు పోతలేవు? కొనుగోలు సెంటర్లకు ఎందుకు పోతలేవు? ఇవేం పడతలేవు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. దయచేసి జనాలారా, దయచేసి నా రైతన్నలారా, మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. మీ పంటను కొనకపోతే ప్రాణాలను తీసుకోకుండ్రి, ఆగుండ్రి. వచ్చే 2.5 సంవత్సరాలల్లా మీ రైతుల బలమేందో ఒక్కసారి ప్రభుత్వానికి చూపించాలి. కాబట్టి జనాలారా నేనైతే ఒకటే చెప్తున్నా, ఇక ముందట ఎవ్వరు ఆత్మహత్యలకైతే పాల్పడకుర్రి. ఏమున్నా కూడా బరిగిచ్చి బరిల్నే కొట్లాడదాము. ఒకవేళ కొనకపోతే ధర్నాలు చేద్దాము, రాష్ట్రారోకలు చేద్దాం, కానీ దయచేసి రైతన్నలారా ఆత్మహత్య యత్నాలు అయితే చేసుకోకుర్రి.